ఎంతో కొంత కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అనేవి చేపడతారు. ఆ చేపట్టే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ మూసి అనుకుందామండి ఇక్కడ తెలంగాణలో. అలాగే హైడ్రా అనుకుందాం చెరువుల్ని పరిరక్షించే క్రమంలోని. అలాగే ఇంకొన్ని ఏది ఐటీ సెక్టర్ అని చెప్పేసి అని, ఫార్మాసిటీ అని, సిమెంట్ ఫ్యాక్టరీ అని, ఇలా ఈ టైప్ ఆఫ్ కొన్ని వాటి కోసం భూసేకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్. అయితే ఈ భూసేకరణ చేసే క్రమంలో జనాల్ని ఇబ్బంది పెట్టే విధంగా, అంటే జనాలు కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి అంటే లైన్ తప్పి, ఇప్పుడు బేసిక్గా రాజకీయ నాయకుడన్నా పోలీసులన్నా ఒక లైన్ ఉంటుంది, ఒక భయం ఉంటుంది, ఒక బాధ్యతగా అవతలోడు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ క్రాస్ చేసేసి ఇప్పుడు బూతులు కూడా మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే ఇటు గవర్నమెంట్ చేసేది తప్పని చెప్పలేం, ఇటు ప్రజల ఆగ్రహం కూడా తప్పని చెప్పలేం. కానీ ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ క్రాస్ అయిపోయింది చూడండి. ఆ క్రాస్ అవ్వడాన్ని మనం అంత ఏ విధంగా చూడొచ్చు? అసెంబ్లీలోనే బూతులు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ లైవ్ మనం చూస్తే ఎలా మాట్లాడుతున్నారో చూసాం కదా మనం. అవును. అంటే మరి ఆటోమేటిక్గా అది సమాజం మీద కూడా దాని ప్రభావం పడుతుంది. మా ఎమ్మెల్యేలే ఇంత బూతులు మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో, ఇంకా ఏంటి మా అది ఒక ఎంపవర్మెంట్, మేము కూడా మాట్లాడచ్చు, ఆ విధంగా వెళ్ళిపోతాం. తర్వాత ఏంటంటే ఈ ఉద్యమాలు కూడా ఏం జరుగుతున్నాయి అన్నది కూడా చూడాల్సిన ఒక అంశం. ఉద్యమాలు అవి నిజంగా ఉద్యమాలుగా జరుగుతున్నాయా, ఏదైనా పొలిటికల్ పార్టీలు చేయిస్తున్నాయన్న కూడా మొన్న జరిగిన అనేక విషయాల గురించి మాటలు జరిగాయి మన దాంట్లో. అందువల్ల నిజంగా అక్కడ ఉన్న ప్రజలు ఆ విధమైన భావాలతో ఉన్నారా, లేకుంటే ఏవైనా పొలిటికల్ పార్టీలు వీళ్ళని రెచ్చగొడుతున్నాయన్నది కూడా చూడాల్సిన అంశం. అందువల్ల ఏంటంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి కోసం భూమి కావాలి. భూమి కావాల్సినప్పుడు మేమేమంటున్నామంటే జనరల్గా లీజ్కి ఇవ్వండి, అవుట్ రైట్ సేల్ కాకుండా ట్రైపార్టీడ్ అగ్రిమెంట్. సపోజ్ ఒక కంపెనీ వాళ్ళు అక్కడ పెడతామని వచ్చారు, అందులో కంపెనీ వాళ్ళు, ప్రభుత్వము, ల్యాండ్ ఓనర్, ఈ మూడిటికి ఒక ట్రైపార్టీడ్ అగ్రిమెంట్ జరగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కంపెనీలు కూడా సడన్గా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే వాళ్ళకు కూడా భూసేకరణలోనే వాళ్ళ సగం ఇన్వెస్ట్మెంట్ పోతారు. నేను ఒక 20 కోట్లు పెడదామని వచ్చాను, నాకు 10-15 కోట్లు భూమికే పోతుంటే నేనేం చేస్తాను, దాని బదులుగా నాకు లీజుకి ఇచ్చారనుకోండి ల్యాండ్, ప్రతి నెల మీరెంతో 50 లక్షలు ఎంతో కట్టాలి ఒక 25 సంవత్సరాలకు. దానివల్ల ఏమవుతుందంటే నా ఇనీషియల్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, కాబట్టి నేను మంచి కంపెనీని పెట్టగలను, మంచి ఎక్విప్మెంట్ తీసుకురాగలను. ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో ఒక ప్రయోగం జరిగింది ఈ విధంగా. కాబట్టి ఏ భూమి కూడా అవుట్ రైట్ సేల్ ఉండదు, ఒక 20-25 సంవత్సరాలు లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ లీజ్ తీసుకున్న కంపెనీ వాళ్ళు ఇచ్చే భరోసా ప్రభుత్వం కల్పిస్తుంది. సో ఆ విధమైన సిస్టమ్ కూడా ట్రై చేయడం జరిగింది, ఐ థింక్ రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్లో కూడా. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే ఒకవైపు అభివృద్ధి కావాలి, అభివృద్ధి తర్వాత పర్యావరణ పరిరక్షణ కావాలి, ఆ తర్వాత వచ్చేసి భూమి ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నామో వాళ్ళకు సరియైన కాంపెన్సేషన్ ఇవ్వాలి, అది సరియైన సమయంలో రావాలి. తర్వాత మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా ప్రైవేట్ ల్యాండ్స్, ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నవి మీరు ఎలా కావాలంటే అలా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని అంటే ఒక పక్క నుంచి ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రజలు సిద్ధంగా ఉన్నారు భూములు ఇవ్వడానికి అని అంటారు. కానీ మాలాంటి వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలతో మాట్లాడితే ప్రజలు ఏం చెప్తారు, మేము రెడీగా లేము, మేము సంవత్సరం బట్టి ధర్నాలు చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాము, కానీ మా ఆక్రమంగా గుంజుకుంటున్నారు, తీసుకుంటున్నారు, మా మీద ఇలాగ అంటే అర్ధరాత్రులు లైట్లు ఆపేసి ఆడవాళ్ళ మీద మొలస్టేషన్ లాగా చేసి, అలాగే మగవాళ్ళని ఈడ్చుకెళ్ళిపోయి అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం కానివ్వండి, ఈ విధమైన పనులన్నీ జరుగుతున్నాయి. బట్ ప్రభుత్వం చూస్తేనేమో అక్కడ ఎలాంటిది జరగట్లేదని ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఇక్కడ ప్రజలు చూస్తేనేమో అంటే ప్రజల తరపున మాట ఇది, ప్రభుత్వం తరపున మాట ఇది, ఎవరిని నమ్మచ్చు ఇక్కడ మనం? అందుకనే ఎప్పుడు కూడా ఒక థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అన్నది ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ చేస్తాం కాబట్టి ఒక థర్డ్ పార్టీ, ఎవరికి ఏ రాజకీయ పక్షాలకు సంబంధం లేని ఒక చిన్న బాడీ ఉండాలి. మధ్యలో ప్రతిపక్షం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే ప్రతిపక్షమే జయించింది, ప్రతిపక్ష నేతలే మొత్తం అంతా ఉన్నారు, ప్రతిపక్షం కార్యకర్తలే అని ప్రభుత్వం అంటది, ఎవరిని నమ్మాలి అసలు ఇక్కడ? అందుకనే అంటున్నాను, ఏదైనా కూడా ఒక థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అన్నది, థర్డ్ పార్టీ ఆడిటింగ్ అన్నది ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వాన్ని సమర్థించుకుంటుంది, ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏం చేసినా కూడా దాంట్లో తప్పు పడుతుంటాయి, అది సరిగా ఉన్నా కూడా దాంట్లో తప్పేనంట. కాబట్టి ఈ విధమైన ధోరణులు ఉన్నప్పుడు ప్రజలకు మీరు అన్నట్టు ఏది నిజం ఏది అబద్ధం అని తెలియాలంటే ఒక థర్డ్ పార్టీ ఆడిటింగ్ అన్నది ఉండాలి. అంటే వీటికి ఏమాత్రం సంబంధించని వ్యక్తులతో ఒక చిన్న బాడీ ఏర్పాటు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ కాంట్రాక్టే తీసుకోండి, ఆ రోడ్ కాంట్రాక్ట్ మీరు నిర్ణయించారు, రోడ్ కాంట్రాక్ట్ మీరు ఇష్యూ చేశారు, ఇష్యూ చేయడం వరకు ప్రభుత్వం బాధ్యత, దాని ఇంప్లిమెంటేషన్ ఈ థర్డ్ పార్టీ బాధ్యత అవ్వాలి. అంటే అందులో సరిగా చేస్తున్నారా లేదా అన్నది కూడా వీళ్ళే నిర్ణయిస్తారు.
కాబట్టి ప్రభుత్వం అక్కడి వరకు వచ్చి వాళ్ళ భూమికను పక్కకు తీసేసుకొని థర్డ్ పార్టీకి ఇవ్వాలి. వాళ్ళు చేస్తారు. థర్డ్ పార్టీ ఎప్పుడు కూడా ప్రామినెంట్ పీపుల్, ఏ విధమైన రాజకీయంగా వాళ్లకు ఈ లీనియన్స్ ఉన్న వాళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేయాలన్న అభిప్రాయాలు ఉన్నవాళ్ళు. ఈ విధంగా చాలా ఎన్జిఓస్ కూడా ఉన్నాయి మీరు చూస్తే. అటువంటి వాళ్ళకు బాధ్యత చెప్పేసేయండి. ప్రభుత్వం విధులు అవి చేసుకుంటారు వాళ్ళు. కానీ ఏమవ్వాలంటే మళ్ళీ కాంట్రాక్ట్ ఇవ్వాలి, కాంట్రాక్ట్లో కట్ రావాలి, మళ్ళీ దాంతోపాటు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నిలబడాలి. ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఎలక్షన్లు చాలా కాస్ట్లీ అయిపోయాయి. ఇంత డబ్బులు ఉంటే తప్ప మీరు ఎలక్షన్ చేయలేరన్నది ఓపెన్గా మాట్లాడుకుంటున్న సందర్భాలు. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులు? ఇలాంటి వాటి నుంచి ఎక్కడో చోట తీసి దాన్ని మళ్ళీ ఎలక్షన్లో ఉపయోగించుకో. అండ్ అలాగే 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే లా అండ్ ఆర్డర్ తప్పినట్టు ఎక్కువగా కనపడుతుంది. ఒక పక్క నుంచి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి, అత్యాచారాలు ఎక్కువైపోయాయి, అలాగే కొంతమంది మిస్సింగ్ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. రోడ్ల మీద నరికి చంపుకున్నటువంటి వైనం కూడా బాగా కనపడుతుంది. అసలు అంటే ఇరు రాష్ట్రాల వాళ్ళు ఏం చేస్తున్నట్టు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ అత్యాచారాలు, ఈ నేరాలు పెరగడం అన్నది మొత్తం ఆల్ ఇండియా ఫినామినా. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. మనిషి ఏంటంటే తన సత్సత్ వివేక బుద్ధిని కోల్పోతున్నాడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదో ఒకటి జరిగిపోవాలి. ఇప్పుడు సినిమాలు చూడండి, మీరు ప్రస్తుతం ఏ సినిమా వచ్చినా కూడా ఒక హీరో సుమారుగా 30 మందిని నరికేస్తాడు ఒక సీన్లో. అందరూ కత్తులు పట్టుకొని ఇలా పరిగెత్తుతుంటారు. ఇప్పుడు చూసుకుంటే అవే సీన్లు మీకు రోడ్ల మీద కూడా మీకు దర్శనం ఇస్తాయి అవన్నీ కూడా. ఎందుకంటే వీటి ప్రభావం కూడా సమాజం మీద చాలా ఉంటుంది. సో ఆ విధంగా పగలు, ప్రతీకారాలు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి సమాజంలో. మనిషి ఓపికగా ఆలోచించే శక్తి కూడా కోల్పోయాడు. తర్వాత వచ్చేసి దీంతో పాటు ప్రభావం డ్రగ్స్ ప్రభావం. డ్రగ్స్ విపరీతంగా మనం ఇంతకుముందు ఏదో సిటీల్లో ఉండేవనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు గ్రామాలకు గంజాయి చేరిపోయింది. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాడు, గంజాయి సేవనం చేసేవాడు, వాడు ఆలోచన శక్తి కోల్పోతాడు. కాబట్టి ఒక మనిషి మృగంలాగా మారిపోతాడు. కాబట్టి ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి మన సిస్టంలో జరుగుతున్న విషయాలు కూడా చూసుకుంటే ఈ క్రైమ్ కూడా పెరిగిపోతుంది. చేసేవాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే. చదువు అందరికీ ఇన్ జనరల్ అందరూ చదువుకుంటున్నారు ఇప్పుడు, కానీ ఈ క్రైమ్ చేసేవాళ్ళు కూడా చదువుతున్నారు. మరి స్కూళ్ళలో, కాలేజీలో ఏం మార్పులు వస్తున్నాయి వీళ్ళ మీద? ఆ విద్యా విధానం కేవలం గ్రేడ్లు, మార్కులు తెచ్చుకోవడంకే ఉండిపోయింది, కానీ ఆ వ్యక్తి ఏ విధంగా మార్పు చెందుతున్నాడని ఎక్కడా కూడా దాని కొలమానం లేదు మనకి. అలాగే రేపటి భవిష్యత్తు ఎవరంటే విద్యార్థులు. ఇప్పుడు అలాంటి విద్యార్థులు చాలామంది పరిస్థితులు బాగోలేక గురుకుల పాఠశాలలో కానివ్వండి, లేదా గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువగా చదువుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఈ రోజు చూస్తుంటే చాలా అధ్వానంగా కనపడుతుంది. అంటే వాళ్ళు తినే అన్నంలో పురుగులు రానివ్వడం కానివ్వండి, లేకపోతే చాలామంది రీసెంట్గా ఒక విలేజ్లోని దాదాపు 27 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఉన్నారు. అంటే ఇలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదు. ఏమనుకోవచ్చు సార్? అంతే, నేను ఎప్పుడు చెప్పేది అంటే థర్డ్ పార్టీ ఆడిట్ పెట్టండి. ఒక గ్రామంలో అక్కడ ఉన్న స్కూలు, హాస్టలు, హాస్పిటల్ వీటిలన్నిటికీ ఒక చిన్న కమిటీ ఏర్పాటు చేయండి. వాళ్ళు వెళ్ళి చూస్తారు, ప్రతి హాస్టల్లో వచ్చినాయా లేవా, ఇండెంట్ అంతా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎప్పుడైతే ప్రభుత్వాలే వెరిఫై చేసి వాళ్లే సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే ఏమవుతుంది, వాళ్ళు సమర్థిస్తారు ఎప్పుడైనా. అందుకని గవర్నమెంట్ పాలసీ పెట్టండి. మధ్యాహ్న భోజన పథకం ఇది మెను, ఈరోజు ఇది ఉండాలి. అది ఉందా లేదా అని ఎన్షూర్ చేసుకునే బాధ్యత ఈ కమిటీ.